అన్న ఏదైతే ఆర్పిఎస్ 2017 ఏరియర్స్ ఏదైతే ఉన్నదో అవి వెంటనే చెల్లించాలని చెప్పేసి గతంలో అనేక సార్లు ఎండీ కావచ్చు ఉన్నతాధికారులను కూడా కలిశారు. మరి వాళ్ళ స్పందన ఎలా ఉన్నదన్న? ఎవరి స్పందన ఏం లేదండి. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి స్పందన మీదనే ఆధారపడింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు కొన్ని భ్రమలు కల్పించారు ప్రతిపక్షంలో నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వారి మాటలు నమ్ముకొని కేసీఆర్కి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసాం. అదే కోవలో ఉండి కేసీఆర్ గారు మాకేదో అన్యాయం చేస్తున్న భ్రమలో 100% రేవంత్ రెడ్డికే మేము సపోర్ట్ చేసాం, మా ఓట్లు వేసాం. వారు గెలిచారు. గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజైనా ఆర్టీసీ కార్మికులు ఎట్లా బతుకుతుండ్రు అనే రివ్యూ కూడా చేసిన పాపాన ఆయన పోలేదు. ఎందుకు బాధపడుతున్నాం అంటే మీ అనిపిస్తుంది కదా, అసలు కొంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఒకరో ఇద్దరు చూడకపోతే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో బతుకులు ఇవ్వాల బయట. ఇది అన్యాయం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవాళ సుమారు 10,000 మంది కార్మికులు 40 సంవత్సరాలు తన సర్వీసును ఎండనక వాననక శ్రమించి పనిచేసి ఆర్టీసీ అభివృద్ధి కోసం సంస్థ ప్రగతి కోసం పనిచేసిన మూలాలున్న ఆర్టీసీ కార్మికులం ఈరోజు రిటైర్ అయిన తర్వాత మేము దాచుకున్న డబ్బులు మొత్తం ఈ బస్ భవన్లోనే ఉన్నాయి. కార్మికులు ఇవాళ బతకలేని పరిస్థితుల్లో ఇవాళ నేను ఒక ముఖ్యమంత్రి ఒక సజెషన్ చేయదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారు, అయ్యా కొంతమంది తల్లిదండ్రులు చూడకపోతే మీ జీతంలో కట్ చేసి తల్లిదండ్రులకు ఇస్తామని చెప్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చూడకపోతే ఓల్డేజ్ వెళ్ళబోతున్నారు. మీరు కూడా మమ్మల్ని చూడలేకపోతున్నారు. మీ తల్లిదండ్రుల వయసులో ఉన్న మమ్మల్ని మీరు అన్యాయం చేస్తున్నారు. మీరు కూడా ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్లో కట్టండి కదా. ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా అక్కడ పోయి బతుకుతారేమో అనిపిస్తుంది. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇదేమని ఏమయ్యా నువ్వు ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడితే ప్రభుత్వాన్ని తిట్టావు, కేసీఆర్ని తిట్టావు, ఇంకోని తిట్టావు, మమ్మల్ని రెచ్చగొట్టావు. మేమేదో మేమేదో న్యాయం చేస్తాం, ఆర్టీసీ కార్మికుల బాగు కోసం ఎంతో నేను పనిచేస్తా అని ఉదరగొట్టావు. మీ మాటలు నమ్మినవయ్యా. ఈరోజు మేము నట్టేట మునిగాం. ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నావు కదయ్యా. మేము ముసలోళ్ళం, మేము నడవలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఇవ్వాల్సిన బకాయి లేదు, మాకు డబ్బులు ఇస్తే మేము జేబులు పెట్టుకొని మేము బతుకుతాం. అందుకోసం మీకు ఒక మంచి సలహా ఇస్తున్నాం. ఈ రిటైర్మెంట్ వయసులో మేము కొత్త ఉద్యోగాల కోసమో రకరకాల కోసం మేము గొంతమ్మ కోరికలు కాదు, మా శ్రమను శ్రమించి ఆర్టీసీ కోసం దాచుకున్న సొమ్మును మాకిస్తే గౌరవంగా బతుకుతాం. ఇదే విధంగా ఇబ్బంది పడితే మీ పతనాన్ని మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మేము బాధపడవచ్చు, కానీ మా బాధ ఊకపోదు. మేము తల్లిదండ్రుల వయసులో ఉన్న మిమ్మల్ని దీవించాం. కానీ ఈ రోజున నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావు. ఒకప్పుడు కేసీఆర్ గారు వాస్తవం చెప్పాలంటే ఇంతమంది రోడ్లు ఎక్కేయలే. ఇలా 10,000 మంది కార్మికులు రిటైర్ అయిన వాళ్ళు రోడ్లు ఎక్కారు. రోడ్లు ఎక్కి ఇలా కర్ర పట్టుకొని నడిచే వయసు వాళ్ళు నాకు రావాల్సిన ఎలవెన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వయ్యా, ఇంకెంతకాలం మేము బాధపడాలని ఆ కర్ర పట్టుకొని ఆర్టీసీ బస్ భవన్ ముందు శ్రమించాం. మా బాధలు బందీలు మా డబ్బులు ఇక్కడ దాచుకున్న శ్రమను మా డబ్బులు మాకు ఇవ్వని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. కార్మికులం, మీ తల్లిదండ్రుల వయసులో నువ్వు కేసీఆర్ని తిట్టావు, నీ తండ్రి వయసులో తిట్టావు, కానీ మమ్మల్ని కూడా గోస పెట్టుకోబోకు. మా బాధలు అర్థం చేసుకో, మాకు న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏమైనా బకాయిలు చెల్లించిందా, ఇంకెంత పెండింగ్ ఉన్నది? దాదాపు పెన్షన్స్ కావచ్చు, అలానే ఏదైతే ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ఎవరినైనా మేము కడుపులో బిడ్డ లెక్క సాదుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేశారా? ఒక చిన్న లాజిక్ అండి, నేను అనిపిస్తుంది కదా, ఆర్టీసీలో కేసీఆర్ సమ్మె మా సమ్మెకు మేము ఒక కొన్ని డిమాండ్లు పెట్టాం. ఆ రోజున ఆర్టీసీ విలీనం అనే డిమాండ్, మిగతా కొన్ని పే స్కేల్ విషయం చేశాం. అది కాస్త కేసీఆర్ గారు చేయలేదు, 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేశాడు. ఓకే, ఆ కసితో మేము మీకు మొత్తం గుద్దేశామంటే కేసీఆరే ఆర్టీసీ నాశనం చేశాడు, కేసీఆర్ గారే జీతాలు ఇవ్వలేదు, కేసీఆరే సకల నష్టానికి కారణాలు అని చెప్పి నువ్వు చెప్తే చెప్పి మేము కూడా అర్థం చేసుకొని నిన్నే నమ్మాం, కాదండి. ఆ రోజు 10 మంది ఉంటే వచ్చి నువ్వు వచ్చి నా సెల్ నెంబర్ ఇచ్చావు. మీరు ఎక్కడ పని ఉన్నా, ఏడదారునున్నా, ఏం చేసినా మీరు మా దగ్గర రండి, మీకు అండగా ఉంటాం, కేసీఆర్ ప్రభుత్వ సంఘం చూస్తాం, మీకు అండగా ఉంటాం అన్నాడు. మేమందరం నమ్మి మొత్తం ఓట్లు 99.9 ఓట్లు కాంగ్రెస్కే ఇచ్చాం, రేవంత్ రెడ్డికే ఇచ్చాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనవసరం. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి, యూట్యూబర్లు అప్పుడే గవర్నమెంట్ వ్యతిరేక ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గెలవడం కోసం, మేము గెలవడం కోసం వచ్చాం. ఇవాళ ఆ నెంబర్ నా దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారి నెంబర్, పాత నెంబరు. కానీ ఆ నెంబర్ పనిచేయట్లేదు.
ఆ నెంబర్ ఎక్కడుందో తెలియదు, కొత్త నెంబర్ పెట్టుకొని తెలియదు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు మాకు మాట్లాడబా ఇంతకుముందు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడు. కానీ ఇవాళ ఇన్ని వేల మంది కార్మికులు ఈ బస్ భవన్లో పర్మనెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ మిగతా నిరుద్యోగుల కంటే ఎక్కువ మంది ఇవాళ గడ్డాలు కొంతమంది రంగులు వేసుకొని వచ్చాం, కొంతమంది తెల్ల జుట్టుతో వచ్చాం, కొంతమంది ఊడిపోయి వచ్చాం. మాకు రావాల్సిన డబ్బుల కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు చాలు, మీరు 10 సంవత్సరాలు ఉంటామని చెప్పారు. 10 సంవత్సరాలు కాదు, మీరు సత్యవంత వరకు ముఖ్యమంత్రిగా ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు రావాల్సిన మాకు ఇవ్వండి, మీరు గౌరవంగా బతకండి. మీరు ఎంతకాలం ఉంటే మాకెందుకండి, మాకు రావాల్సిన రూపాయి మాకు ఇస్తే మేము శాంతియుతంగా బతుకుతాం, మేము మంచి వాళ్ళని చెప్పుకుంటాం. కానీ ఇవాళ మేము ఇదే బాధతో బయటికి పోస్తే ఇవాళ బస్సులో మేము ఎక్కుతా ఉంటాం, 10 మందికి చెప్తాం రేవంత్ రెడ్డి గురించి. ఇవాళ అందరూ చెప్తున్నారు నువ్వు నీ ఒక్కడి మేధాశక్తితో ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ని పెట్టి గెలిచాడు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెట్టాడు, ఎన్టీఆర్ ఇంకా ప్రాంతీయ పార్టీ గెలిచాడు, ఆయన గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు రాజీవ్ గాంధీనో ఎవరినో మేనేజ్ చేసుకొని ఇక్కడ ముఖ్యమంత్రి అయినావు, సంతోషం, ఎవరినైనా మేనేజ్ చేసుకో. కానీ కార్మికులను గోసపెట్టకని మాత్రం మీకు చెప్తున్నావు. మాకు రావాల్సిన బెనిఫిట్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే రవాణా శాఖ మంత్రితో మంతనాలు జరిపిన సందర్భంలో మరి మీ అంశం ఏమైనా తెర మీదకి వచ్చిందా? మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఎవరిచ్చారు హామీ? గతంలో ఏదైతే రవాణా శాఖ మంత్రితో ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మెకు దిగుతామని చెప్పేసి అనేక మంది అన్నప్పుడు వాళ్ళు చర్చలు జరిపారు, ఏదైతే మంత్రికి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్తో. అయితే ఆ టైంలో మీకు సంబంధించినటువంటి అంశాలపైన ఎవరైనా వాళ్ళు చర్చకు తీసుకొచ్చారా? అప్పుడు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులలో మీకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం ఏమైనా జరిగిందా? పవర్ లేని మంత్రులు ఒక మాట చెప్పాలంటే మేము పరిష్కరిస్తాం, మేము చేస్తాం, మేము చూస్తాం, ముఖ్యమంత్రి గారు చెప్తాం. మా చెప్పులు అరిగిపోయినాయి, 10 జోళ్ళు చెప్పులు అరిగిపోయినాయి, తిరిగి కూడా చాలామంది తిరిగారు, మేము కూడా తిరిగాం. ఒకటేంటంటే ముఖ్యమంత్రి గారు వాస్తవం చెప్పాలంటే ఆ రోజు మా కార్మిక సంఘ నాయకులు కూడా మా చెప్పుతో మేము కొట్టుకోవాలా, ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేయడం నిలబెట్టారు. కానీ ఈ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ ఘోరాలు అనుభవించిన కార్మికులు, రిటైర్మెంట్ అనుభవించిన కార్మికులు 40 మంది సచ్చినా మా ఆర్టీసీ లీడర్లు మాత్రం ఒకటి కావట్లేరు, కార్మికులు ఒకటి కావట్లేరు. మేము సంఘాలకు వ్యతిరేకంగా మాత్రమే, బాధితులం మాత్రమే, మా డబ్బులు మాకు రావాల్సి ఉన్నాయి కాబట్టి ఈ బస్ భవన్లో మేమందరూ శరణు కోరాం. అయ్యా రోజు శరణు కోరాం, అయ్యా మా డబ్బులు 2017 నుండి 2024 వరకు రిటైర్మెంట్ కార్మికులు అరిగోసపడుతున్నారు, వీళ్ళందరికీ మాకు వచ్చిన ప్రతి రూపాయి మాకు రావాల్సిన మాకు ఇచ్చేయండి, మా బతుకుతాం, మీరు కొద్దిగా ఆలోచించండి. మీరు ఏమనంటే విచిత్రం ఏంటంటే నన్ను కోసుకు తింటారా అంటాడు. అదేందా మిమ్మల్ని కోసుకు తిండి? 40 మందిని కోసుకు తిన్నావు, నువ్వే తిన్నావా? తినలేదు కదా. ప్రజలు కార్మికులు బాధపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చేయని చెప్తున్నాం. అది అర్థం చేసుకోండి దయచేసి. మాకు రావాల్సిన మాకేంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఉంటారు, ఎన్నిసార్లు మీరు ఉంటారు ఉండండి, తప్పులేదు. కానీ మాకు రావాల్సిన మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇదైతే ఇప్పుడు ఇంతమంది దాదాపు ఒక వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొన్న సందర్భంలో మరి ఉన్నతాధికారులు ఏమైనా స్పందించి చర్చలు జరుపుతాము, మీ వెంటనే మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి ఏమైనా హామీ ఇవ్వడం అట్లాంటివి ఏమైనా జరిగిందా? అదిగా సార్, మీరు హామీ ఏ అధికారి చేతిలో ఉందండి? హామీ ఏ మంత్రి చేతిలో ఉందండి? ఒకే ఒక మోనార్కు, ఒకే ఒక కీ ఎక్కడ ఉందంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మేము ఒకటి గుర్తుంచుకోండి సార్, ఇక్కడ శ్రామికు నుండి ఒక టాప్ లెవెల్ అధికారి కూడా, రిటైర్ అయిన కార్మికుడు కూడా ఈ వేలాది మందిలో ఒక మనిషిగా ఉన్నాడు. ఈసారి రిటైర్మెంట్ అసిస్టెంట్ డిపో మేనేజర్, ఇంకోసారి ఈడీ గారు. మన ముందు ఒకప్పుడు ఎందోనో గైడ్ చేసిన అధికారులు కూడా వాళ్ళే బాధితులుగా ఇక్కడ వచ్చి ఉన్నారు. అర్థం చేసుకోండి. ఇవాళ ఎవరికి లేదు, ఇది ముఖ్యమంత్రి దృష్టికి పోతేనే, ముఖ్యమంత్రి పరిష్కరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఏ అధికారి కానీ ఎవరు కానీ అవుతుందని నమ్మకం లేదు. మేము అధికారులు కూడా ఎందుకు చెప్తున్నాం అంటే, మొన్నటిదానిగా సజ్జనార్ ఎంటపడ్డాం. సజ్జనార్ ఏదో మాకు అన్యాయం చేస్తానని చెప్పారు. సజ్జనార్లో సేఫ్ జోన్లో నాకు కొన్ని భ్రమలు ఉన్నాయి మా వాళ్ళకు. సజ్జనారు అన్యాయం చేస్తానని చెప్పాడు. సజ్జనారి గవర్నమెంట్ విధానాల్లో అమలు పరిచే సజ్జనారు, ఆయన దారిలో ఆయన పోయాడు, సిపి ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి నాగిరెడ్డి వస్తారు, సంవత్సరం 6 నెలలు నీతో కూర్చున్నాం. ఏం ఉపయోగం అండి? ఓ మెమోరాండం ఇస్తాం, ఏం ఉపయోగం అండి? ఆ మెమోరాండం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి ఈ మీడియా మీరే, అప్పుడు ఎందుకంటే మాకు అందరికంటే ఎక్కువ అధికారులు మీడియా మీరే, మీ ద్వారానే ముఖ్యమంత్రి చేరాలా, ముఖ్యమంత్రి మా పంచుకోవాలా, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే చూశారు కదా, ఇప్పటికే తక్షణమే ఏదైతే ముఖ్యమంత్రి కావచ్చు, అలానే రవాణా శాఖ మంత్రి కావచ్చు, అలానే ఎండి వెంటనే స్పందించి మా యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.